కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. అయ్యో, ఈ స్త్రీలో పడిపోయాను. నా బిడ్డకి ఫోన్ చేసి 3 వారాలు అవుతుంది. చెయ్యాలి కదా, బిడ్డ మీద బెంగెట్టుకున్నాను. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో, ఒకసారి ఫోన్ చేస్తాను నా బిడ్డకి. హలో 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 అశోకు, ఎలా ఉన్నామ్మా? బాగున్నా అమ్మా? టైంకి భోజనం చేస్తున్నామ్మా? టిఫిన్ చేస్తున్నామ్మా? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామ్మా? ప్రయత్నించమ్మా. ఇంకా మేము కూడా కష్టపడలేము కదమ్మా, నాన్నగారు కూడా ఇంకా కష్టపడలేరు కదా. అలాగే ప్రార్థన చేసుకోమ్మా, దేవుడి మీద ఆధారపడమ్మా. అలాగేనమ్మా, నేను కూడా పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తానమ్మా. సరే నాన్న, ఉంటానమ్మా. అలాగే పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేయించుకుంటాను. పాస్టమ్మ గారండి, పాస్టమ్మ గారండి, పాస్టమ్మ గారండి. చెప్పమ్మా జయమని. వందనాలండి. వందనాలమ్మా. మీతో కొద్దిగా పని వచ్చానండి మీ దగ్గరికి. చెప్పమ్మా. మా అబ్బాయికి ఎప్పటి నుంచోను ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. జాబ్ అమ్మా. ప్రార్థనకి రావట్లేదంటమ్మా? అది కదమ్మా, జాబ్ అమ్మా. ఒకసారి ఉండండి అమ్మ, నా మాటనండి. మా అబ్బాయికి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నామండి. కొంచెం మా అబ్బాయికి, మా కుటుంబంలో మా అబ్బాయికి జాబ్ వచ్చేలాగా చేయండి. మా అబ్బాయికి ఈ ప్రాంతంలోనే రావాలి, మన మండలంలోనే రావాలి, మన రాష్ట్రంలోనే రావాలి, మన జిల్లాలోనే రావాలి, మా ఇంటి దగ్గరలో రావాలి. మా ఇంటి పక్కోళ్ళు, మా ఇంటి ఎదుటోళ్ళు, ఇంటి పక్కోళ్ళు అందరూ కూడా జాబ్ కోసం గొప్పగా చెప్పుకోవాలి. అలాగే మళ్ళీ నెలకి ప్రమోషన్ రావాలి, నెలకి జీతం పెంచాలి, నెలకి కూడా అన్నీ రావాలి. నా కొడుకు కోసం ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి గొప్పగా చెప్పాలి. ఎవరికి ఉండకూడదు అటువంటి జాబు, నా కొడుక్కి రావాలి. మరి జాబ్ వచ్చిన తర్వాత మీకు 116 ఇస్తాను, కానుకలు ఇస్తాను, కాసులు ఇస్తాను, అన్ని ఇస్తాను. గట్టిగా ప్రార్థన చేయండి, మరి మర్చిపోకండి. సరేనమ్మా. మరి దేవుడు ఇది చేసి పెడితే నేను ఎంతో కొంత చేసి పెడతాను. సరేనమ్మా. ఇంకేమన్నా ఉన్నాయమ్మా చెప్పాల్సినవి? ఇంకేమీ లేవండి. లేవమ్మా. సరే అమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. తండ్రి మీకు స్తోత్రములు. కుమార్తె కుమారుడు గురించి ప్రార్థిస్తున్నాను. ఉద్యోగము కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు తండ్రి. తన కోరిన విధముగా ఉద్యోగమును దయచేయమని, మీ కృపలో ఆదరించమని త్వరగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి గారు. ఆమేన్. వందనాలండి. వందనాలమ్మా. పాశ్రమ గారు ఎదురైతే బాగుందును. పాశ్రమ గారు. వందనాలమ్మ దయమణి గారు. వందాలండి. ఎలా ఉన్నారండి? ఏముంటామనండి, ఇదిగోండి స్థలం కొనుక్కోవాలండి, పిల్లోడు పెళ్లి చెయ్యాలి, చక్కటి ఇల్లు కట్టుకోవాలండి. ప్రార్థనకి రావట్లేదమ్మా? ముందు పరిస్థితి చెప్పండి. స్థలం కొనుక్కున్నాక చేతనని చెప్పి వినండి. ముందు స్థలం కొనుక్కున్నావా, స్థలం కొన్నాకండి ఇల్లు కట్టాలి. చక్కగా గోడలు, పెద్ద పెద్ద గోడలు కట్టాలండి. 2 బెడ్రూమ్లు ఉండాలండి. ముఖ్యంగా వంటగది మట్టికి విశాలంగా ఉండాలండి. అందరు మాట వినండి పాశ్రమ గారు. వంటగది విశాలంగా ఉండాలండి. ఆ తర్వాత మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా రంగులు వేసేసుకుంటున్నారండి. అన్ని రంగులు కూడా చక్కగా బిల్డింగ్ కట్టుకున్నాక మొత్తం అన్ని చుట్లు కూడా మేము అన్ని రంగులు వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత అండి మాట వినండమ్మా. అది కదమ్మా, ప్రార్థనకి రావట్లేదమ్మా. మాట సమస్యలు చెప్పలేమండి అమ్మా. సరేనమ్మా. ఇల్లు కట్టుకున్నాకమ్మా మరి భోజనాలు పెట్టబడి మా వాళ్ళు ఊరుకుంటారమ్మా. భోజనాలు పెట్టాలండి, మళ్ళీ స్వీట్ వేయాలి, బూరి వేయాలి. మా వాళ్ళు బూరి అయిపోతే అసలు మళ్ళీ ఏం బూరి తెలిసింది? చెప్పమ్మా. పప్పు బూరి.
హల్వా పూరి తినరమ్మా? తినరండి. పప్పు పూరిని, మళ్ళీ స్వీట్లండి. ఈ మధ్యన ఫ్యాషన్ గా పూతరేకులు వస్తున్నాయండి. పూతరేకు కూడా పెట్టాలండి. పూతరేకు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడేమో కూరగాయలు ఏమో రేట్లు అవి తింటలేదండి. చికెన్ అంటున్నారు, మటన్ అంటున్నారు. ఇవన్నీ ఎలాగున్నా ఎల్లి తింటానికి కదండి బాబు. పీతలు కూడా కావాలంటున్నారు ఈ మధ్యన. పీతలు కావాలంటున్నారు, తేవాలి కదండి మరి. అవునమ్మా. తర్వాత బాగోదు. ఇవన్నీ ఎలాగున్నా చేపల పులుసు కావాలంటున్నారు మళ్ళీ. ఇవన్నీ తేడా చేశారని చేపల పులుసు అయితే కొంచెం ఇది అవుతుంది అంటున్నారని. ఇవన్నీ పక్క నుంచి పెరుగు ఉండాలి. మళ్ళీ అన్నీ అరగడానికి కట్టుబండి కావాలి. అది కాదమ్మా. ఉండండి పాస్టర్ గారు, అట్టుబండి ఇచ్చాక మళ్ళీ ఇంతటితో అయిపోద్దండి. ఇంకా మరి ఎన్ని ఉన్నాయండి, వాడన్నీ చూసుకోవాలా. ముఖ్యంగా ఇంటి గురించి కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. సరేనమ్మా. ఇంకేమన్నా ఉన్నాయో చెప్పాల్సినవి? ఇంకేమీ లేదండి. ఇంకా ఏంటంటే గోప్రవేశాలు మీరు ఎదురుగానండి చేయండి. ఇంకా అంతేనమ్మా. సరేనమ్మా. నేను మీరు చెప్పినన్నిటినీ అన్ని గుర్తు లేకపోయినా కొంతవరకు గుర్తు చేసుకున్నా నేను మీ కొరకు ప్రార్థిస్తానమ్మా. బాగా కలిసారండి, రోడ్డు మీద కలిసారండి. ఇంటికి వస్తున్నాను, రెడీ అవుతున్నాను, వచ్చేస్తున్నారు. వందనాలమ్మా. నేను మీకు దొరికిపోయానమ్మా. ఇంటికి వెళ్ళక ప్రార్థన చేయండి. సరేనమ్మా. సజీమణి ఏమ్మా బాధపడుతున్నామ్మా? ఏమైందమ్మా? పిల్లలు లేకుండా నేను చాలా బాధపడుతున్నాను. నాకు వివాహమే కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలు లేరు. వాళ్ళు వీళ్ళు సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒక చిన్న బిడ్డను చూస్తుంటే నాకు ఎప్పుడు పుడతారా, నన్ను అమ్మ అని ఇప్పుడు పిలుస్తారా అని చాలా బాధ కలుగుతుంది అత్తయ్య. చాలా కృంగిపోతున్నాను అత్తయ్య. బాధపడుకో. నేను 4 మాటలు చెప్తానమ్మా దేవుడి కొరకు. మనం లేదు చూసి మనం యేసుక్రీస్తు దేవుడు మనం వదలడమ్మా. దేవుడి మీద మనం ఆనుకుని మనం బ్రతకాలి. దేవుడి కృప ఎప్పుడు మనకు తోడే ఉంటుంది. ఆనుకుని ఎప్పుడు కూడా దేవుడు మనం తోసివేసాడమ్మా. ఇవిగా చూసావా, లేఖనాల్లో ఉన్న ఒక దావీదు గారిని మనం విన్నాం కదా. అది ఇంటి వారిని ఎంతమంది తోసేసిన సేకరించుకున్న దావీదు గారిని వదిలేరు కదా. అలాగే మనల్ని కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. నీకు 12 బిడ్డని దేవుడు ఇస్తాడమ్మా. లోకం అలాగే పుడుతుంది. కాకుల్లాంటి వాళ్ళు లోకం మమ్మల్ని పట్టించుకోకూడదు. దేవుడి మీద ఆధారపడాలి. మనకి ఎంత కాలం అయినా మనకి దేవుడు ఎప్పటికైనా నీకు గర్భఫలం ఇస్తాడమ్మా. అవును, సజీవమణి గారు విజయమణి గారు ఇరువురు సోదరిమణులు కూడా దేవుని మందిరానికి రావడం లేదేంటి ఈ మధ్యకాలంలో? ఒకసారి కలవాలి వాళ్ళని. సజీవమణి వందనాలు పాస్టమ్మ గారు. వందనాలమ్మా. విజయమణి గారు బాగున్నారమ్మా? ఇంకేంటండి, ఎలా ఉన్నారు? ప్రార్థనకి రావట్లేదేంటమ్మా? ఇంట్లో కొన్ని పరిస్థితుల మూల వస్తలేదండి అమ్మా. ప్రార్థనకి రావడం లేదు, ఇద్దరు కనిపించడం లేదు. ప్రార్థన చేసుకుంటున్నారమ్మా? చేసుకుంటున్నామండి అమ్మ. చేసుకుంటున్నారా? నువ్వేంటమ్మా సజీవమణి అలా ఉన్నావేంటమ్మా? ఏం చెప్పమంటారు పాస్టమ్మ గారు? పిల్లలు లేక నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను. అయినా దేవుడికి నా మీద కనికరమే లేదు. ఎవరైనా చిన్న బిడ్డను చూస్తుంటే నాకెప్పుడు ఈ బిడ్డలు పుడతారా అని ఆశ కలుగుతుంది. అమ్మ అని ఎప్పుడు పిలుస్తారా అని ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను పాస్టమ్మ గారు. నేను దాని గురించి కృంగిపోయి ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను. చాలా బాధ కలుగుతుంది పాస్టమ్మ గారు. బాధపడకమ్మా, బాధపడకు. దేవుడు తప్పకుండా నీకు గర్భఫలమును ఇస్తారు. నీవు నిరీక్షణ కలిగి దేవుని ఎడల విశ్వాసం ఉంచి దేవుని మందిరమునకు వస్తూ ఉండు, ప్రార్థన చేసుకుంటూ ఉండు. దేవుడు తప్పనిసరిగా ఇస్తారు. గర్భఫలము దేవుడు ఇచ్చి బహుమానమని దేవుడు చెప్పారమ్మా. అలాగే బైబిల్లో ఒక స్త్రీ గారు హన్నా గారు ఉన్నారు. హన్నా గారు కూడా బిడ్డలు లేరని ఈ విధముగానే ఇంటిలోనే ఇబ్బంది పెట్టి
అలాగే ఇరుగు పొరుగు వారు ఇబ్బంది పెట్టి అలా చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరమునకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొరను విన్నారమ్మా. విన్నప్పుడు దేవుడు తనకి ఒక గర్భఫలమును దయచేశారమ్మా. నువ్వు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు తప్పనిసరిగా వాగ్దానం ఇచ్చేవాడు, నమ్మదగినవాడు. మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు గనుక నీకెప్పుడు సహాయం చేస్తారమ్మా. నీకు గర్భఫలంను తప్పకుండా ఇస్తారమ్మా. విశ్వాసం ఉంచి ప్రార్థనకు రా అమ్మా. విజయమణి గారు, మీరు కూడా మీ కోడలతో పాటు రండి. అలాగే దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన కూడా చేసుకోనండి. దేవుడు తప్పనిసరిగా గర్భఫలమును మీకు అనుగ్రహిస్తారు. ఏమండి? అలాగే సరే అండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రములు. మీ కుమార్తె సజీవమణి గురించి ప్రార్థిస్తున్నాను దేవా. ఆమె యొక్క గర్భఫలమును గురించి అమ్మా అనే పిలుపును పిలిపించుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నది దేవా. మీ కొరకు తండ్రి మీరు ఇస్తారన్న నమ్మకంతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నది. మీ చిత్తాన్ని బట్టి ప్రభువా, గర్భఫలము మీరిచ్చి బహుమానము కనుక ఆ యొక్క కుమార్తెకు గర్భఫలమును మీ యొక్క చిత్తమును బట్టి అనుగ్రహించమని, ఆమెకున్న బాధను వేదనను తీసివేసి ప్రభువా మీ మందిరంలో సంతోషముతో ప్రభువా తండ్రి ఆనందించుటకు కృప చూపించమని త్వరగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి గారు. ఆమేన్. అమ్మయ్య, ఎంత సంతోషంగా ఉన్నానో. మా అబ్బాయికి జాబ్ వచ్చింది, 2 లక్షలు శాలరీ వస్తుంది. ప్రాణమాయమంటా ఉంది. ఇంకా సన్నిధికి వెళ్ళినా పర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు, దేవుడు నా అవసరాన్ని తీర్చాడు. దేవా తండ్రి, పాశ్రమ గారికి చెప్పినట్టుగానే నేను స్థలం కొనుక్కున్నాను కదండి, అందులో ఇల్లు కట్టుకున్నాను. పాశ్రమ గారు చెప్పినట్టుగానే అన్నీ కూడా వేసేయండి. నా చుట్టాలు, నా బంధువులు, నా ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా భోజనానికి వచ్చేదండి. ప్రేమ విందు కూడా చాలా బాగా పెట్టుకున్నానండి. ఇంకా దేవుడి సన్నిధికి పర్లేదండి, వెళ్ళిపోయినండి. మన కోరికలు తీరిపోయినాయి కదండి. దేవుడు నా బాధ నుండి నాకు విడుదలనిచ్చి నాకు సంతోషాన్ని కలిగించాడు. దేవుడు నాకు చక్కటి బహుమానం ఇచ్చాడు. దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన యందు నిరీక్షణ కలిగిన వారికి ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నా నిరీక్షణ దేవుడు ఇచ్చిన చక్కటి బహుమానం దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఇంతకీ జయమణి గారు ఉద్యోగం కొరకు ప్రార్థించమని పెద్ద లిస్టు చెప్పారు. ఆవిడ మందిరానికి రావడం లేదు. ప్రార్థించాను, ఉద్యోగం వచ్చిందని ఎవరో చెప్తే తెలిసింది. అలాగే దయమణి గారు ఉన్నారు, ఆమె కూడా గృహం గురించి బాగా పెద్దిల్లు కట్టుకోవాలి అని చెప్పి ప్రార్థన చేయమని కోరింది. పెద్దిల్లు కట్టుకున్నారని కూడా వారు చెప్పలేదు, ఎవరో చెప్తే తెలిసింది. అలాగే సజీవమణి అమ్మ ఆ అమ్మాయి కూడా ప్రార్థనకి చేయమని చెప్పింది. అలాగే తనకి గర్భఫలం కొరకు ఎంతో వేదన కలిగి బాధ కలిగి ఉన్నది. దేవుని కృపను బట్టి ఆమెకు గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించారు. కానీ వీరు ముగ్గురు కూడా దేవుని మందిరమునకు రావడం లేదే. ఎందుకు రావడం లేదు ప్రభువా? ఎందుకయ్యా వారు రావడం లేదు? మీ మందిరంలోనికి వాళ్ళు ఎందుకు రావడం లేదు ప్రభువా? వారి యొక్క చెప్పిన అవసరతలు, వారు చెప్పినవి తీరినవి, కానీ వారు మీ మందిరమును విడిచిపెట్టి వారు తండ్రి వారి లోకాశలను బట్టి ప్రభువా ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన గృహమును బట్టి, ఇచ్చిన ఉద్యోగమును బట్టి సంతోషిస్తూ మిమ్మల్ని మరిచి ఉన్నారు తండ్రి. క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి. దేవా, వారు మరలా తండ్రి మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని పెరువరాన్ని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనమందరము కొన్ని నమ్మకాలను చూసాము. ఉద్యోగం కొరకు కొందరు, గర్భఫలం కొరకు ఒకరు, అవసరాలు తీరటం కోసం ఒకరు. మనలో కొంతమంది ఉద్యోగం వచ్చే వరకు వేసే నమ్ముకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత
యేసయ్యను నమ్మరు. గర్భఫలం వచ్చే వరకు యేసయ్యను నమ్ముకుంటారు. గర్భఫలం వచ్చాక యేసయ్యను నమ్మరు. అవసరాలు తీరేంత వరకు యేసయ్యను నమ్ముకుంటారు. అవసరాలు తీరాక యేసయ్యను నమ్మరు. కానీ యేసయ్య కూడా నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఏదో ఒక విధంగా వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఉద్యోగము ఇస్తారు, గర్భఫలము ఇస్తారు, అలాగే అవసరాలు కూడా తీరుస్తారు. కానీ చాలామంది నమ్మకం ఉద్యోగంతో, గర్భఫలంతో, అవసరాలతోటే ముగిసిపోతుంది. కానీ అంతకు మించి ఆ నమ్మకాన్ని వారు దాటుకుని రాలేకపోతున్నారు. అసలు యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి అనే విషయం చాలామందికి అర్థం కావటం లేదు. కేవలం ఉద్యోగాలకే, అవసరాలకే, అప్పులకే, గర్భఫలానికి మాత్రమే అది పరిమితం అవుతుంది. కానీ ఎందుకు నమ్ముకోవాలని ఎవరికీ కూడా తెలియటం లేదు. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని ఉంది. నమ్మి అని అన్నారు. ఇంతకీ దేనిని నమ్మాలి? దేనిని నమ్మాలి? పాపంలో పడిన నన్ను, పాపంలో చిక్కుకున్న నన్ను, పాపంలో పడి చిక్కుకుని పాపంలోనే కొట్టుకుంటున్న నన్ను, పాపంలో నుండి పైకి లేవలేని నన్ను, పాపంలో నుండి బయటికి రాలేని నన్ను, పాపానికి బానిసైపోయిన నన్ను నా యేసయ్య విడిపిస్తాడు, విమోచిస్తాడు, విడిపించగలడు, విడుదల కలిగించగలడు అని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. దేని నుండి రక్షించబడను? పాపం నుండి రక్షించబడతారు. పాపం వలన వచ్చే నరకం నుండి కూడా రక్షించబడతారు. కాబట్టి ఈ సన్నివేశం ద్వారా మన యేసయ్యని ఎందుకు నమ్ముకున్నామో అందరూ కూడా ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.